హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినీటెక్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ కన్వర్షన్ అంటే కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేయడమే టైప్ కన్వర్షన్. ఇందులో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంప్లిసిట్, ఇంకొకటి ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే అంటే ఇది అది కన్వర్ట్ అయిపోవడం. ఎక్స్ప్లిసిట్ అంటే యూజరే కన్వర్ట్ చేయడం, మనం కన్వర్ట్ చేయడం. టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఏలో 10 ఉంది, బిలో 1.5 ఉంది. సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఇప్పుడు ఏలో 10 ఉంది, బిలో 1.5. ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ ఏంటి అన్నట్టు ఇది ఒక ఇంటీజర్, బి ఏంటి అన్నట్టు ఇది ఒక ఫ్లోట్ వాల్యూ. మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, ఏ ప్లస్ బి అంటే 11.5. సో ఇదేం వాల్యూ, ఇది ఒక ఫ్లోట్ వాల్యూ. అయిపోయింది, మొత్తం ఫ్లోట్లోకి వచ్చేసింది రిజల్ట్. దీన్ని మనం ఏం ఫ్లోట్లోకి రావాలని, ఫ్లోట్ అనే ఒక ఫంక్షన్ ఏం వాళ్ళే మనం ఇక్కడ డిఫాల్ట్ కన్వర్ట్ అయిపోయింది. అదే ఇంప్లిసిట్ కన్వర్షన్. అదే ఎక్స్ప్లిసిట్ అనుకోండి, ఇక్కడ చూడండి ఫ్లోట్ అనే ఫంక్షన్ వాడింది, ఇంట్ అనే ఫంక్షన్ వాడింది. అంటే యూజర్ కన్వర్ట్, మనం కన్వర్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, దీన్ని మనం టైప్ చేస్తే ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ రెండు ఏ ప్లస్ బి రన్ చేస్తున్నా. ఇప్పుడు ఏ వాల్యూ వేయాలి, ఏమి ఇద్దాం, A4 ఇచ్చాం. సో ఇది ఒక ఇంటీజర్. బి వాల్యూ 1.5 ఇచ్చాం. ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? 1.5 ఏంటి, ఫ్లోట్ వాల్యూ. మనం ఇక్కడ తీసుకునే ఫంక్షన్ ఏంటి, ఇంట్. సో మనం ఇక్కడ చూస్తే ఇచ్చేదేమో ఫ్లోటు, అక్కడ ఉన్నదేమో ఇంట్. సో అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇంట్ తీసేసి ఫ్లోట్ అని పెట్టి ఒకసారి రన్ చేసి చూడండి. 1.5 చూడండి, 5.5. ఇప్పుడు ఎర్రర్ రాలేదు. ఎందుకు? ఇక్కడ మనం ఇచ్చిన ఫ్లోట్ వాల్యూకి మనం ఇక్కడ తీసుకునే ఫంక్షన్ ఏంటి, ఫ్లోటే వాడుతున్నాం. ఈ ఫ్లోట్ కూడా వాడలేదు, ఓన్లీ ఇన్పుటే వాడితే ఏమవుతుంది, స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూస్తే ఒక ఇంటీజర్ వాల్యూ, ఇది ఒక ఫ్లోట్ వాల్యూ, రెండింటిని మనం యాడ్ చేసాం. మనకి ఏమొచ్చింది, ఫ్లోట్ వాల్యూ వచ్చింది. సో ఇట్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇంట్ టు ఫ్లోట్ వితౌట్ యూజర్. అంటే మనం ఏం చేయకముందుకే అదే కన్వర్ట్ అయిపోయింది. ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్ అండి. ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటా, ఈసారి ఏమవుతుందో చూద్దాం. 4 ABC. ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఇదేమో ఇంట్, ఇదేమో స్ట్రింగ్, రెండింటిని యాడ్ చేస్తున్నా, చెయ్యరాదు. సో అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. ఎక్స్ప్లిసిట్ అంటే యూజర్ ద్వారా ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. A ఈక్వల్స్ టు 5, B ఈక్వల్స్ టు 4, PRINT ప్రింట్ A ప్లస్ ప్రింట్ A ప్లస్ A ప్లస్ B రన్ చేస్తే ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు? బీని మనం 4 కాకపోతే డబుల్ కోట్స్ మధ్యలో తీసుకున్నాం కాబట్టి మనకి ఏమొచ్చింది, బీలో స్ట్రింగ్ ఉన్నట్టు కన్సిడర్ చేసుకుంటుంది. సో మనం స్ట్రింగ్ ఇంటీజర్ యాడ్ చేయరాదు, కానీ మనం యాడ్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఏ ఆల్రెడీ ఇంటీజర్, మనం బి ఏమున్నది, స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం, ఇంట్ ఆఫ్ బి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం, ఏమొచ్చింది, 9. సో ఇక్కడ స్ట్రింగే. ఇక్కడ మనం ఏం చేసాం, ఇంట్ యూజ్ చేసాం ఫంక్షన్. ఎందుకు? ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాం, స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో మనకి 4 అనేది స్ట్రింగ్ నుంచి, ఇక్కడ చూస్తే ప్రింట్ టైప్ ఆఫ్ బి, ప్రింట్ టైప్ ఆఫ్ బి. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, STR వచ్చింది, ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ ఏముంది కాబట్టి. తర్వాత ఇక్కడ ఇంటీజర్ కన్వర్ట్ చేసాం ప్రింట్ ఫంక్షన్లో. సో మనకి 2 ఇంటీజర్స్ యాడ్ అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది, ఓకే. సో తర్వాత కూడా మళ్ళీ మనకి ఏముంది, స్ట్రింగ్ అనే ఉంది. ఎందుకుంది? మనం ఇక్కడ కన్వర్ట్ చేసాం కదా, అంటే మనం ఎక్కడ కన్వర్ట్ చేసాము, ఓన్లీ ప్రింట్ ఫంక్షన్ మందమే, అంటే ప్రింట్ ఫంక్షన్ లోపలనే మనం కన్వర్ట్ చేసాం. సో ఆ ప్రింట్ ఫంక్షన్ ఎప్పటివరకు అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు అప్పటి మందమే మనకి అది ఇంటీజర్. తర్వాత మళ్ళీ మనకి ఒక స్ట్రింగే. సో ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రింట్ ఫంక్షన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఒక వేరియబుల్ తీసుకుంటున్నా సపోజ్,
int of b. సరే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ b అనేది ఒక స్ట్రింగ్. సో దాని టైప్ ఫంక్షన్ మనం యూజ్ చేసినప్పుడు అది ఏ డేటా టైప్ మనకి ఇక్కడ వస్తుంది. సో మనకి ఏంటి ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది. ఇక్కడ ఏం చేసాం, ప్రింట్ ఫంక్షన్ మనమే మనం ఇంట్ ఫంక్షన్ వాడాం కాబట్టి మనకి ఆ ఫంక్షన్ ఆ పర్టికులర్ ఫంక్షన్ వరకు మనకి b అనేది ఇంటీజర్ లాగా కన్వర్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనకి స్ట్రింగ్ అయిపోదు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే c అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. దాంట్లో ఏం స్టోర్ చేసాం, ఇంట్ ఆఫ్ b. సో b ఫస్ట్ మనకి ఒక స్ట్రింగ్ ఏంటి 4, వాల్యూ 4 కానీ డబుల్ కోట్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఒక స్ట్రింగ్ అది. సో మనం ఇంట్ ఫంక్షన్ వాడాం కాబట్టి స్ట్రింగ్ నుంచి మనకి ఇంటీజర్గా వచ్చింది. సో ఇప్పుడు b ఏమన్నట్టు ఇంట్ వాల్యూ, సో 4 ఇంటీజర్ వాల్యూ. సో అది ఎందులో స్టోర్ చేస్తున్నాం, మనం c అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏం చేసాం, టైప్ ఫంక్షన్ వాడాం కాబట్టి ఇందులో ఏమొచ్చింది, ఇంట్ అని వచ్చింది. సో నువ్వు కావాలంటే ప్రింట్ a ప్లస్ c రన్ చేస్తే చూడండి, ఇది యూజర్ అంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్, దీన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం మనం. సో ఇది మనకి టైప్ కన్వర్షన్ అనమాట. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి మనకి. ఇంకా మనం చిన్నగా డిస్కస్ చేసాం కానీ లిస్ట్, టపుల్, సెట్ ఇవన్నీ మనం ఏం చేద్దామంటే డేటా టైప్ డిస్కస్ చేసుకున్నప్పుడు మంచిగా డిస్కస్ చేద్దాం. బిన్ ఆఫ్ ఏ, ఎందుకు అంటే బిన్ మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇంటీజర్. సో ఈ బిన్ ఏం చేస్తుంది అంటే బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది, అంటే 0s and 1s లాగా. సో ఇక్కడ చూడండి ఈక్వల్స్ టు 4, ప్రింట్ బిన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ చూడండి 4 బైనరీ వాల్యూ ఏంటి 100. ఈ 0b అనేది ఇది కాదు, ఇది బై డిఫాల్ట్ వచ్చేసేది దీనికైనా. సో ఇలా మనం ఇంటీజర్ నుంచి బైనరీలో కన్వర్ట్ చేసుకోవడానికి మనం బిన్ ఫంక్షన్ వాడతాం అన్నట్టు పైథాన్లో ఉండే డిఫాల్ట్ ఫంక్షన్. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. ఇంకా తర్వాత మంచి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేద్దాం. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇంకా చాలా తీసుకొస్తూ ఉంటా. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.